హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకంలో జంతు ప్రపంచంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ పార్ట్స్ రూపంలో చూసాం కదా. ఈ వీడియో నుంచి మనం బహుళైచ్ఛిక ప్రశ్నలను చూద్దాం. ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలు 231 ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం 25 బిట్స్ కంప్లీట్ చేద్దాం. మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క విధులు వరుసగా, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 అనమాట. అంటే మనం చేసే జీర్ణ వ్యవస్థలో ఒక వరుస క్రమాన్ని గుర్తుపెట్టాలి. ఇక్కడ మనం అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణ, మల విసర్జన అనేది సరి అయిన వరుస క్రమం. ఇక్కడ అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణ, మల విసర్జన మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క విధులు. నెక్స్ట్ సెకండ్ బిట్, క్యాలరీల పరమైన పోషకాహార లోపాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ మెరాస్మస్. క్యాలరీల పరమైన పోషకాహార లోపానికి ఉదాహరణ ఏంటి? మెరాస్మస్ అనేది క్యాలరీల పరమైన పోషకాహార లోపము. నెక్స్ట్ బిట్, నియాసిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి. నియాసిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ పెల్లాగ్రా. నియాసిన్ విటమిన్ లోపం వలన పెల్లాగ్రా వ్యాధి కలుగుతుంది. నియాసిన్ విటమిన్ లోపం వలన పెల్లాగ్రా వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ బిట్, విటమిన్ డి రికెట్స్. విటమిన్ సి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 స్కర్వీ. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ కలుగుతుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ బిట్, విటమిన్ ఏబిడిఈలు రసాయన నామములు వరుసగా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 అనమాట. విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. విటమిన్ బి యొక్క రసాయన నామం థైమిన్. విటమిన్ డి యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్. విటమిన్ ఈ యొక్క రసాయన నామం టోకోఫెరాల్. విటమిన్ ఏ రెటినాల్, విటమిన్ బి థైమిన్, విటమిన్ డి కాల్సిఫెరాల్, విటమిన్ ఈ టోకోఫెరాల్. నెక్స్ట్ బిట్, తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణమయ్యే విటమిన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆప్షన్ 1 ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ లోపం వలన తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణమయ్యే విటమిన్ ఫోలిక్ యాసిడ్. ఇంపార్టెంట్ మనకి ఇది. తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణమయ్యే విటమిన్ ఏంటి? ఫోలిక్ యాసిడ్. నెక్స్ట్ బిట్, అమైనో ఆమ్లాలను ఏర్పరిచే జీర్ణక్రియ ఎంజైమ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ పెప్టిడేజెస్. అమైనో ఆమ్లాలను ఏర్పరిచే జీర్ణక్రియ ఎంజైమ్ ఏంటి? పెప్టిడేజెస్. పెప్టిడేజెస్ అనేవి అమైనో ఆమ్లాలను ఏర్పరిచే జీర్ణక్రియ ఎంజైమ్లు, పెప్టిడేజెస్. నెక్స్ట్ బిట్, కాలేయం పైత్యరసం క్లామం ఏంటి? కాలేయం పైత్యరసం క్లామం ట్రిప్సిన్ లైపేజ్ అనే ఎంజైమ్స్ని విడుదల చేస్తుంది. కాలేయంలో పైత్యరసం క్లామము, ట్రిప్సిన్, లైపేజ్లను విడుదల చేస్తున్నాయి. నెక్స్ట్, అమీబా వంటి ఏకకణ జీవులలో జీవ పదార్థ చలనం. అమీబా వంటి ఏకకణ జీవులలో జీవ పదార్థం యొక్క చలనం ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బ్రౌనియన్ చలనం. అమీబా వంటి ఏకకణ జీవులలో జీవ పదార్థ చలనం బ్రౌనియన్ చలనం. నెక్స్ట్ బిట్, ద్రవాల కదలిక కోసం సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు. ద్రవాల కదలిక కోసం సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ అనిలెడ్లు. అనిలెడ్లు అనేవి ద్రవాల కదలిక కోసం సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు అనిలెడ్లు. ద్రవాల కదలిక కోసం సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు అనిలెడ్లు. నెక్స్ట్ బిట్, ఎడినోసిన్ డైఫాస్ఫేట్కు ఎక్కువ శక్తి గల ఫాస్ఫేట్ చేర్చి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏర్పడడానికి జరిగే క్రియ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫాస్ఫారిలేషన్. ఎడినోసిన్ డైఫాస్ఫేట్కి ఎక్కువ శక్తి గల ఫాస్ఫేట్ని చేర్చి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏర్పడడానికి జరిగే క్రియను ఏమంటాం మనం? ఫాస్ఫారిలేషన్ అని అంటాం. నెక్స్ట్ బిట్, గ్లూకోజ్ వంటి అణువుల ద్వారా శక్తి విడుదలయ్యే ప్రక్రియని ఏమంటాము? గ్లూకోజ్ వంటి అణువుల ద్వారా శక్తి విడుదలయ్యే ప్రక్రియని ఏమంటాం? ఆక్సీకరణం అంటాం. నెక్స్ట్ బిట్, ఒక ఏటీపీ నుంచి విడుదలయ్యే శక్తి. ఒక ఏటీపీ నుంచి విడుదలయ్యే శక్తి
7200 క్యాలరీలు. ఒక ఏటీపీ నుంచి విడుదలయ్యే శక్తి 7200 క్యాలరీలు. నెక్స్ట్ బిట్ గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం. గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం 2 ఏటీపీ అణువులు. గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం 2 ఏటీపీ అణువులు. గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం ఎంత? 2 ఏటీపీ అణువులు. నెక్స్ట్ బిట్ శ్వాసక్రియ దహన చర్యతో ఈ క్రింది వాటిలో తేడా చూపిస్తుంది. దేనిలో తేడా చూపిస్తుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ శ్వాసక్రియ దహన చర్యతో ఈ క్రింది వాటిలో తేడా చూపిస్తుంది. తేడా ఎక్కడ ఉంటుంది? శ్వాసక్రియకి దహనానికి అనేక దశలలో వేడిమి ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ బిట్ వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిపేవి. వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిపేవి ఏంటి? క్రింది వాటిలో వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిపేవి మొలకెత్తు విత్తనాలు. మొలకెత్తు విత్తనాలలో వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ బిట్ కణ శ్వాసక్రియ జరిగే స్థలము. కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాల్లో జరుగుతుంది. నెక్స్ట్ బిట్ శ్వాసక్రియ క్రింది వాటి సమక్షంలో జరుగుతుంది. శ్వాసక్రియ సరి అయిన ఉష్ణోగ్రత. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ శ్వాసక్రియ సరి అయిన ఉష్ణోగ్రత సమక్షంలో శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ బిట్ ఒక గదిలో ఫలాలను ఈ ఉష్ణోగ్రతతో ఉంచినప్పుడు అవి తొందరగా పక్వానికి వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆప్షన్ 3 30 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య ఉంచినప్పుడు ఆ ఫలాలు తొందరగా పక్వానికి వస్తాయి. ఒక గదిలో ఏ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచినప్పుడు ఫలాన్ని పక్వానికి వస్తాయి? 30 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంచినప్పుడు ఆ ఫలాలు తొందరగా పక్వానికి వస్తాయి. నెక్స్ట్ బిట్ సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ సరి అయిన వాక్యాలు ఏంటి? ఆప్షన్ 2 మాత్రమే సరి అయినది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 2 మాత్రమే సరి అయినది. ఇక్కడ ఏంటి? రెండో వాక్యం శ్వాసక్రియ రేటు ఎక్కడ గరిష్టంగా ఉంటుందో దాన్ని అత్యంత అనుకూల ఉష్ణోగ్రత అంటారు. శ్వాసక్రియ రేటు ఎక్కడ గరిష్టంగా ఉంటుందో దాన్ని అత్యంత అనుకూల ఉష్ణోగ్రత అంటారు. నెక్స్ట్ బిట్ మానవ రక్తంలోని కణజాలాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండేవి. మానవ రక్తంలోని కణజాలాలలో ఎక్కువ సంఖ్యలో ఉండేవేంటి? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఎర్ర రక్త కణాలు. మానవుని రక్తంలో కణజాలాలలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్ బిట్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఏమంటాము? ఎరిథ్రోపాయిసిస్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటాం. నెక్స్ట్ బిట్ రక్త సేకరణలో ఏ రసాయనం వాడనప్పుడు రక్తం గడ్డకట్టగా మిగిలిన ద్రవం. రక్త సేకరణలో ఏ రసాయనం వాడనప్పుడు రక్తం గడ్డకట్టగా మిగిలిన ద్రవాన్ని ఏమంటాము? సీరం అంటాం. రక్త సేకరణలో ఏ రసాయనము వాడినప్పుడు రక్తం గడ్డకట్టగా మిగిలిన ద్రవాన్ని సీరం అంటాం. నెక్స్ట్ బిట్ రక్త అధ్యయనాన్ని ఏమంటాము? రక్త అధ్యయనాన్ని హెమటాలజీ అంటాం. హెమటాలజీ అంటాం. నెక్స్ట్ బిట్ తెల్ల రక్త కణాలలో అతి చిన్న కణాలు లింఫోసైట్లు. తెల్ల రక్త కణాలలో అతి చిన్న కణాలేంటి? లింఫోసైట్లు. తెల్ల రక్త కణాలలో అతి చిన్న కణాలు లింఫోసైట్లు.